గైస్ మీకు నోట్లో నీళ్లు ఊరించడానికి ఒక సూపర్ ప్లేస్కి వచ్చేసిన. ఆ ప్లేస్ ఏంటో తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడాలి. ఈ లోపు ఆ ప్లేస్ స్పెషాలిటీ గురించి తెలుసుకుందాం, నాతో పాటు రండి. ఇది ఏంటంటే ఇది ఒక మంచి లస్సీ షాప్ అన్నమాట. ఇక్కడ చూసారా, బల్కిషన్ లస్సీ షాప్. ఇది చాలా ఫేమస్. ఆల్మోస్ట్ లిటరల్లీ 75 to 80 years ఓల్డ్ షాప్ అన్నమాట. చాలా చిన్న ప్లేస్ లో మలై లస్సీ ఇది చాలా ఇక్కడ ఫేమస్. దాని గురించి ఒకసారి డీటెయిల్స్ ఇక్కడ మన షాప్ లో ఉన్న తనని అడిగి తెలుసుకుందాం. హలో బాబాయ్, ఎట్లా ఉన్నారు? నమస్తే అండి. నమస్తే. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ఈ షాప్ ఇక్కడ? ఇది మా షాప్ బాలకిషన్ మిల్క్ భండార్. మా తాత స్టార్ట్ చేసింది. మా తాత పేరు మీద బాలకిషన్, మా తాత పేరు. ఆయన పేరు మీద ఈ షాప్ స్టార్ట్ చేసిండు. నియర్లీ 75 అబౌవ్ అయింది మేడం. 75 years నుంచి ఇదే ప్లేస్ ఇక్కడనే ఉన్నాం మేము. ఇదే బిజినెస్, మా డైరీ ప్రొడక్ట్స్ బిజినెస్. ఇది మా బిజినెస్ అయితే మంచి నడుస్తుంది కదా. పొద్దున్న నుంచి చూస్తున్నా, నేను వచ్చిన దగ్గర నుంచి మస్తు మంది ఉన్నారు. ఇప్పుడు మా షాప్ వచ్చేసి మా తాత అప్పుడు ఫస్ట్ వాళ్ళు డైరీ ఫామ్లు పెట్టిండ్రు. రామంతాపూర్ ఇంకా కొత్తపేటలో అప్పుడు మా బర్రెలు ఉన్నాయి. దాని తర్వాత మా డైరీ ఫామ్ నుంచి నిజాం గవర్నమెంట్ కూడా అప్పుడు సప్లై అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ షాప్ లో అంట నిజాం గవర్నమెంట్ నాకు తెలిసింది ఏంటంటే నిజాం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఔరంగజేబ్ టైంలో కూడా మీ తరాల వాళ్ళే ఎవరో మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అప్పుడు హైదరాబాద్ కు వచ్చింది మేడం. ఔరంగజేబ్ ఆ టైంలో గోల్కొండ ఫోర్ట్ కి ఇన్వైట్ చేసి వచ్చింది కదా. అప్పుడు ఆ టైంకి మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఆర్మీ ఎంబడి హైదరాబాద్ కి వచ్చినాం. అప్పటి నుంచి మేము ఇక్కడనే ఉన్నాం. అండ్ అదే అప్పటి నుంచి ఇదే బిజినెస్ మాది. డైరీ ప్రొడక్ట్స్, బర్రెలు పెట్టాలి, డైరీ ప్రొడక్ట్స్ చేయాలి, ఇదే బిజినెస్. అదే మేము కూడా ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. ఇగో గిరాకీ వచ్చినట్టుంది. ఇగో ఇదంట, ఇది ముచ్చట. యాక్చువల్లీ ఈ లోపల గిరాకీ చూసుకునే లోపు మనం ఒకసారి ఈ డైరీ ఫామ్ ని చూద్దాం రండి, చూపెడతాం. ఏంటంటే పొద్దున్న నుంచి కంటిన్యూస్గా వస్తున్నారు పబ్లిక్. సీజన్ అయిపోయింది కదా అని అనుకుంటున్నాం, కానీ దీనికి ఉన్న క్రేజ్ అట్లాంటిది. చూస్తే నాకు మస్తు నోరు ఊరుతుంది. అప్పటి నుంచి కూడా తాగుదాం అని వెయిట్ చేస్తున్నా. చూద్దాం, టేస్ట్ చూసి నేను కూడా చెప్తా. ఈ లోపు అసలు మలై ఎట్లా చేస్తారు అనేది ఒకటి చూద్దాం. ఇక్కడ చాలా ట్రెడిషనల్ మెథడ్ అనమాట. ఎందుకు స్టవ్ పెట్టలేరు, తొందరగా అవుతుంది కదా మీకు అంటే, లేదు ఇదే యాక్చువల్ పద్ధతి, ఇట్లా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది, అది కరెక్ట్గా అవుతుంది అని చెప్పారు. దీని గురించి మీరు వీళ్ళైతేనే కరెక్ట్గా చెప్తారు. ఒకసారి బాబాయ్ని అడిగి తెలుసుకుందాం. బాబాయ్, ఈ మలై ఏంది మొత్తం అంతా కూడా స్టవ్ మీద పెట్టకుండా అట్లా ట్రెడిషనల్ మెథడ్ అన్నారు కదా? అదే ఫాలో అవుతున్నాం. పొయ్యి ఉంటుంది కదా, దాని మీద ఈ పాలు బిందెలు పెట్టి 4-5 గంటలు పెడితే పొద్దున 11 o'clock కి పెడతాం మేడం. అది ఇప్పుడు పెట్టినప్పుడు మనకు ఇది 4 గంటల వరకు అట్లనే మెల్లగా పొయ్యి మీద ఉంటే అది రెడీ అవుతుంది. నియర్లీ 5-6 hours పడుతుంది దాన్ని రెడీ అనేది. ఒకటి అవ్వడానికి ఒకటి వరకు అంత టైం పడుతుంది దీనికి. అది ట్రెడిషనల్ మెథడ్, అదే ఫాలో చేస్తున్నాం మేము ఇప్పుడు. పాలు కూడా మీవేనా? మీ డైరీ ఇది మొత్తం మీ డైరీలో పాలు పితికి తీసుకొచ్చి పొద్దున్న 4-5 గంటలకు పెడతారు మన దగ్గర. అదే ఇది మొత్తం బరే పాలు యూజ్ చేస్తున్నాం. బరే పాలతోనే చేస్తాం మళ్ళీ. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పాలు తీసుకొచ్చి మళ్ళీ పెడతారా ఈ మలైకి? లేదు, ఒకటేసారి పెడతాం మేడం. రోజు మొత్తంలో ఒకసారి అది అయిపోతుందా? నైట్ కల్లా అయిపోతుంది. ఇంకా మీ ఇది ఇంకొక చరిత్ర గురించి ఏంటంటే, మీ తాతల కాలం వాళ్ళు నిజాంల కాలంలో ఉండే కదా, వాళ్ళందరికీ అక్కడ స్కూళ్ళల్లో అక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా పాలు సప్లై చేస్తుండే అంట కదా, నిజమేనా? ఇది మా తాత అప్పుడు 1960లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో, అప్పుడు దానికి జాగీర్దార్ కాలేజ్ అంటారు ఆ టైం. ఆ జాగీర్దార్ కాలేజ్లో అది మా బర్రెలు అన్ని స్టాక్, లైవ్ స్టాక్ అక్కడ పెట్టేసి 1 year కాంట్రాక్ట్ తీసుకొని అక్కడనే మొత్తం అక్కడనే కాలేజ్ వాళ్ళకి, హాస్టల్ వాళ్ళకి సప్లై చేసినాం. దాని సర్టిఫికేట్ కూడా ఉంది మా దగ్గర ప్రస్తుతం ఇక్కడ డిస్ప్లేలో. చూద్దాం, మనం సర్టిఫికేట్ కూడా తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇంకా మొత్తానికి అప్పటి నుంచి ఇక స్టార్ట్ అయింది, కంటిన్యూ అయింది. అదే బిజినెస్, అదే కంటిన్యూ చేస్తున్నాం మేము. ఇప్పుడు 3rd generation అదే బిజినెస్ కంటిన్యూ చేస్తాం. నెక్స్ట్ మీ జనరేషన్ కూడా మొత్తం కంటిన్యూ చేస్తారా ఇది? మీ పిల్లలు కూడా చూడాలి మేడం. ఉన్నారు, మా కొడుకు ఇక్కడనే ఉన్నాడు. 4th generation కూడా స్టార్ట్ అయింది, ఆయన కూడా ఇక్కడనే ఉన్నాడు. అయితే మరి మీ దగ్గర ఏమేమి వెరైటీస్ ఉంటాయి లస్సీలో? లస్సీలో ప్రస్తుతం మీకు నార్మల్ రెగ్యులర్ లస్సీ ఒకటి ఉంటుంది. మ్యాంగో సీజన్ లో మ్యాంగో లస్సీ కూడా చేస్తున్నాం. ఇంకా స్ట్రాబెరీ లస్సీ, 3 ఫ్లేవర్లు అవుతాయి మా దగ్గర. ఎన్ని? స్ట్రాబెరీ, మ్యాంగో, ఇంకా రెగ్యులర్ 3 ఫ్లేవర్ ఉంటాయి. 3 ఫ్లేవర్స్ ఉంటాయి. ఇక చలో, బాబాయ్ మస్తు బిజీ ఉంటూనే ఉన్నాడు. ఇక మరి మనకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు కదా, ఇదే అంటే అప్పటి కాలంలో. బాబాయ్, ఈ సర్టిఫికేట్ ఎప్పటిదన్నారు? 1960.
1960లో వాళ్ళ తాతగారు కొన్ని స్కూల్స్కి పాలు సప్లై చేస్తుండే అంట. పాలు సప్లై చేస్తున్నప్పుడు ఆ స్కూల్ వాళ్ళ నుంచి వచ్చిన సర్టిఫికేట్ అంట ఇక్కడ. అది ఇక్కడ పెట్టారు. లిటరల్లీ మనం 1960 అంటే ఏదో హిస్టరీ గురించి మాట్లాడుతుంటాము సినిమాలలో. హిస్టరీ గురించి అన్వేషించడానికి ఒక ప్లేస్కి వెళ్తే అప్పటి ఆనవాళ్ళు ఉన్న కొన్ని ప్లేసెస్ చూసినప్పుడు ఒక కిక్ ఉంటుంది కదా, అట్లనే అనిపిస్తుంది నాకైతే ఇక్కడ. మరి లస్సీ నేను కూడా టేస్ట్ చేసి మీకు చెప్తాను. మీరు చేసిన తర్వాత అప్పుడు మీకు ఈ ప్లేస్ ఎక్కడ అని చెప్తా. అప్పుడు మీరు ఈ ప్లేస్కి వచ్చి ఈ లస్సీని టేస్ట్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. బాబాయ్ నాకు కూడా ఒక మలై లస్సీ. నాకైతే లస్సీలో మెయిన్గా బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ నుంచి తీసుకొని ఆ మలై స్పూన్తో అందులో వేస్తుంటే వచ్చిన దగ్గర నుంచి కంట్రోల్ చేసుకొని నీకైతే లేదు నాకు అసలు మామూలుగా. అబ్బా ఏమనుందా. మీరు మిస్ అవుతుండ్రు చెప్తున్నా కదా. మస్తుంది టేస్ట్. ఇంకోటి మీరు లస్సీ కూడా ఓన్గా మీ చేత్తోనే మిషన్లు ఏమి కెమికల్ ఫ్లేవర్లు వాడకుండా చేస్తారంట కదా, నిజమా? ఎట్లా చేస్తారు? మొత్తం ప్యూర్ పెరుగుతోనే చేస్తాం మేడం. ప్యూర్ పెరుగు ఇంకా షుగర్ ఇంకా ఉంటాయి. అది ఏం ఫ్లేవర్ గివర్ అని అది రూఅఫ్జా కెమికల్స్ కలర్ మేము ప్యూర్ లస్సీతోని మళ్ళీ వేసి ఇస్తాం. మొత్తం రోజుకి ఎన్ని లీటర్లు అవుతుంది కనీసం? అది డిపెండ్ కస్టమర్ మీద డిపెండ్ అవుతుంది. అందాజాగా చూసుకుంటే సమ్మర్లో ఎట్లా అయింది? తర్వాత కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ డేస్ 365 డేస్ నడుస్తుంది మా దగ్గర పాలు. ఒక యావరేజ్ గా ఎన్ని లీటర్స్ చేస్తారు మీరు? యావరేజ్ 50 లీటర్ 100 లీటర్ కూడా. 50-100 లీటర్ల లస్సీలు మీరు రోజు సప్లై చేస్తున్నారు. లస్సీ ఒకటేనా ఇంకేమన్నా ఉంటాయా మీ షాప్ లో? అన్ని డైరీ ప్రొడక్ట్స్ అన్ని ఉంటాయి మేడం. పాలు, పెరుగు, కోవా ఇవన్నీ కూడా అమ్ముతారా? నేను మాట్లాడతలేను అని చూస్తున్నారా? నేను ఈ మలై లస్సీని ఎంజాయ్ చేస్తున్నా. సో మొత్తానికి ఈ ప్లేస్ ఎక్కడ అంటే మన బేగం బజార్ దగ్గర బాల్కిషన్ లస్సీ అని కనుక మీరు గూగుల్లో కొడితే మీకు ఇది ఈజీగా దొరుకుతుంది. ఇది పిచ్చ ఫేమస్ అండ్ చాలా ఓల్డ్. అంటే ఈ షాప్ అంతా చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు. షాప్ చిన్నగా ఉంటుంది కానీ దీనికి ఉన్న హిస్టరీ పెద్దది అండ్ దీనికి ఉన్న ఫాలోవర్స్ కస్టమర్స్ అసలు కొదవే లేదు. అండ్ ఎవ్రీథింగ్ ఇంత రష్ ఏరియాలో కూడా ఈ డస్టీ చెత్త అంతా పడేయడానికి నీట్గా బయట కూడా చాలా నీట్గా మేనేజ్ చేస్తున్నారు. బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ ద లస్సీ. అండ్ మీకు ఇంకా మీరు మొత్తం మీ జనరేషన్ అంతా కూడా నెక్స్ట్ ఇట్లానే కంటిన్యూ చేయాలి. ఈ లస్సీని మాకు దూరం చేయొద్దని నేను కోరుకుంటున్నా. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం కీప్ వాచింగ్ మైక్ టీవీ. వీడియో జర్నలిస్ట్ స్వరూప్తో భవ్యశ్రీ, మైక్ టీవీ, బేగం బజార్ నుండి. బాయ్ బాయ్.